All the best. Mission Maya. సో ఈరోజు సండే అయినా సరే అండ్ కొత్త వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఎలాగైతే ప్రొడ్యూసర్ గారు అలా సపోర్ట్ చేస్తుంటారో అలానే మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా ఈ మూవీ గురించి డెఫినెట్లీ మనం మాట్లాడుకోవాలన్నమాట. సో జనరల్గా సినిమా అని అంటే చాలామంది ఏమనుకుంటారు, పెద్ద పెద్ద కెమెరాస్ ఉంటాయి, కెమెరాస్తో చేయాలి అని అంటారు. బట్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకనంటే ఈ సినిమాని ఐఫోన్తో షూట్ చేశారు. ఒక్కసారి డైరెక్టర్ గారి కోసం గట్టిగా చప్పట్లు వేసుకున్నామా? అండ్ అంతేకాకుండా ఏఐ వచ్చిన తర్వాత ఎన్ని ప్లస్లు ఎక్కువగా మైనస్లు జరుగుతున్నాయి, ఈ విషయం మన అందరికీ తెలుసు. బట్ ఏఐని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా కూడా వాడుకోవచ్చు అని చెప్పి ఈ సినిమాలో మిషన్ మాయా సినిమాలో మ్యూజిక్, విఎఫ్ఎక్స్, సౌండ్ ఎఫెక్ట్స్, అంతెందుకు డబ్బింగ్ కూడా ఏఐతోనే చేశారనమాట. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అండ్ సైఫై సర్వైవల్ థ్రిల్లర్ అంట. ఇప్పటి వరకు వచ్చిన థ్రిల్లర్స్ అన్నిటికీ ఎన్ని పాటలు పడ్డారో ఎన్ని చేశారో ఈ విషయాలన్నీ మనకి తెలుసు. బట్ మా ప్రొడ్యూసర్ ప్రవీణ్ జల్లు గారు ఎలా అనంటే సపోర్ట్ చేయడమే కాదు, ఈ మూవీలో చేసిన ఆర్టిస్టులు అందరి కోసం సర్ప్రైజ్ ఇవ్వడానికి చాలా కష్టపడి ఆయన టైం కేటాయించి ఆల్మోస్ట్ ఈ సినిమాకి సంబంధించి అన్ని టెక్నికల్ వర్క్స్లోని ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. సో ఆయన డైరెక్షన్లో రాబోతున్న మిషన్ మాయా మూవీ పోస్టర్ లాంచ్ అయింది అండ్ అలానే సరదాగా గ్లిమ్స్ చూశారు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరిని అందరినీ స్టేజ్ మీద పిలిచి మాట్లాడదాం అనమాట. అందరికీ నమస్కారం. ఇప్పుడంతా అంటే మొత్తం మానవ జీవన ప్రస్థానంలో ఆదిమ మానవుడు, ఆధునిక మానవుడు, అత్యాధునిక మానవుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుడు, ఈ 4 దశలు. ఈ 4 దశల్లో ఏ దశలోనూ ప్రభావం కానంతగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మానవుడు ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువగా ఉందనేది మన ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ప్రాస్పెక్ట్స్ కానీ ఫ్యూచరిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కానీ మనకు తెలుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఏఐ ఎనేబుల్డ్గా సినిమాలు తీయడం, క్రియేటివ్ వర్క్ చేయడం, ఇవన్నీ చేయాలనే ఒక ఆలోచన వచ్చిన సందర్భంలో మన వాళ్ళు టెక్నాలజీ విషయంలో, ఎస్ఎఫ్ఎక్స్ విషయంలో, విఎఫ్ఎక్స్ విషయంలో తెలుగు వాళ్ళందరికంటే ఫాస్ట్గా ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ద హబ్ ఫర్ ఎస్ఎఫ్ఎక్స్. ఈవెన్ అవతార్ లాంటి సినిమాలు, బాహుబలి లాంటి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలకు అన్నిటికి కూడా ఎఫెక్ట్స్ని, ఎస్ఎఫ్ఎక్స్ని అందించింది మన దగ్గర టెక్నీషియన్సే. సో ఇవన్నింటి కలగలుపుగా మన ముందు ఒక చక్కని సినిమా రాబోతుంది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే కంప్లీట్లీ మేడ్ విత్, అంటే లైవ్ క్యారెక్టర్స్ ఉంటారు, బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అప్లై చేసి ఆ టూల్స్ని ఉపయోగించి తీసిన సినిమా ఇది ఈ సినిమా యొక్క ప్రత్యేకత ఒకటి. రెండవది టైటిల్ ఇట్ సెల్ఫ్ ఒక ప్రత్యేకత, మిషన్ మాయా. చూడండి ఎంత దీంట్లో ఈ 2 కాంట్రడిక్టరీ. మాయా అనేది మనకి ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి కూడా భారతీయ తాత్విక చింతనలో మాయ, జగన్ మాయ, మొత్తం జగన్ మిథ్యావాదం, జగత్తంతా ఒక మాయ అని చెప్పే ఒక ఫిలాసాఫికల్ థాట్ ప్రాసెస్ భారతీయ చింతనలో ఉంది, భారతీయ దార్శనికతలో ఉంది, భారతీయ ఆలోచన విధానంలో ఉంది. సో అలాంటిది అది ఆ మాయ. అదేదో మాయ, ఏదో తెలియంది, లోకానికి అందనిది, మిస్టరీ, ఛేదించలేనిది, అర్థం కానిది, మానవ జ్ఞానేంద్రియాలకి అందనిది, అతీంద్రియాలు కూడా చెందనిది, పొందనిది, దాన్ని డిఫైన్ చేయలేని దాన్ని మాయ అంటాం. మరి అలాంటి మాయని వెతుక్కోవడం, అన్వేషించడం, కనుక్కోవడం, ఒక లక్ష్యంగా పెట్టుకోవడం మిషన్ మాయ. సో అలాంటి ఒక మిషన్ మాయా అనే ఒక టైటిల్ కూడా ఆసక్తికరమైన టైటిల్. మూడో విశేషం ఏంటంటే ఈ సినిమాలో ఇదంతా ఐఫోన్తో చిత్రీకరించడం. మనం ఇప్పుడు చూస్తాం రెడ్ కెమెరా, ఎపిక్ కెమెరా, ఇంకేదో కెమెరా, అడ్వాన్స్డ్ కెమెరాస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందుతున్న సందర్భంలో వీటన్నిటినీ పక్కకు పెట్టి ఐఫోన్తో ఒక ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ని, దట్టు థ్రిల్లర్, దట్టు మిస్టీరియస్ థ్రిల్లర్, వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీట్స్ నేచురల్, సూప్రా నేచురల్, ఇలాంటి ఒక కాన్సెప్ట్తో ఈ సినిమా తీయడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా చూసినప్పుడు మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఆ విజువల్స్ కానీ, విజువల్స్లో మీరు ఊహించలేని విజువల్స్ అయితే 100% అష్యూర్డ్గా చెప్పొచ్చు. మనం ఊహించలేని విజువల్స్, ఎందుకంటే మనం సెట్ వేయలేము కొన్నింటిని, అది ఎఫెక్ట్స్ ద్వారా, ఎస్ఎఫ్ఎక్స్ ద్వారా, విఎఫ్ఎక్స్ ద్వారానే చేయగలుగుతాం. దానికంటే అడ్వాన్స్డ్ వెర్షన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా
క్రియేట్ చేసిన అంశాలను ఇక్కడ మిక్స్ చేయడం అనేది ఒక అద్భుతం. అందుకే ఈ సినిమా క్రియేటివిటీకి, కంప్యూటర్ నాలెడ్జ్కు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు వచ్చినటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్. రేపటి తరం సినిమాలకి, రేపు రాబోయే తరం సినిమాలకి, అంటే న్యూ జనరేషన్ సినిమాలకి ఇన్ సినిమా టెక్నాలజీలో ఒక మార్గదర్శకత్వం వహించగలిగిన సినిమాగా ఈ సినిమా రూపొందింది. సో అందుకని ఈ సినిమాని చూస్తే కథాపరంగా, స్క్రీన్ ప్లే పరంగా, క్యారెక్టర్స్ పరంగా, కంటెంట్ పరంగా ఒకవైపు అయితే, మేకింగ్ పరంగా చాలా మందికి ఇది ఒక లెసన్ ప్లాన్ లాంటిది. మిషన్ మాయా సో ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాంటిది. రేపటి సినిమాలకి ఇది ఒక తొలితరం దూత, ముందడుగు లాంటిది, మొదటి అడుగు లాంటిది. సో అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా వస్తున్న ఒక చక్కని మిస్టీరియస్ థ్రిల్లర్ మిషన్ మాయా. సో మిషన్ మాయా టీం అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ టు సపోర్ట్, ఎంకరేజ్ the new technologies that are pouring in from different parts of the world to make cinema as a visual experience and to make the audience to feel thrilled and emote and enjoy and entertain themselves. So congratulations all the team, wonderfully చాలా బాగా డైరెక్టర్ కి అండ్ డిఓపి కి అండ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఆనంద్ తో సహా అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ మిషన్ మాయా. థ్యాంక్ యూ. స్పెషల్లీ థ్యాంక్స్ టు మా ప్రొడ్యూసర్ గారికి, అసలు ఈ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేశారు. తర్వాత మా ఖుషి సార్, ఆయన అసలు ఎంత పేషెన్సీ అంటే షూట్లో కూడా ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా ఆయన జస్ట్ థింక్ చేస్తారు, ఏది అడిగినా ఆలోచిస్తారు. ఒక 2 minutes తర్వాత రెస్పాండ్ అవుతారు, కానీ ఏది అడిగినా జస్ట్ ఆలోచిస్తూనే ఉంటారు. సరే ఏమడిగినావు అంతే, ఇప్పుడు అంతే. కానీ ఖుషి అన్నకి చాలా థ్యాంక్స్ అన్న, ఈ అవకాశం ఇచ్చినారు, చాలా థ్యాంక్స్. ఈ అన్న అక్కడ లేకపోతే మేబీ షూట్ కాకపోవచ్చు. కానీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫుడ్, తర్వాత షూట్కి వెళ్ళడం, అందరికీ దొబ్బి కార్లో కూర్చోబెట్టి నడని తీసుకుని వెళ్ళడం ఆయననే. అసలు మొత్తం అక్కడ చూసుకున్న మెయింటెనెన్స్ అంతా ఆయనదే. ఇంకా నవీన్ అన్న, ఆనంద్ అన్న, నవీన్ అన్న సైలెంట్లోనే అన్న అందరికీ రెస్పాన్స్ ఇచ్చేస్తారు. ఏది అడిగినా ఆ మ్యూట్లోనే మనకి రిప్లై వచ్చేస్తుంది ఏంటిదని. మా ఆనందన్న ఆయన లేకపోతే ఇక ఎట్లా అంటే మాకు అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంకా షూట్లో మేము మోస్ట్ ఆఫ్ ద డే ఎంజాయ్ చేసినామంటే ఆనందన్న వల్లనే. రాజశేఖర్ అన్న ప్రతి షాట్లో హెల్ప్ చేసినారు. రాజశేఖర్ అన్న అని కాదు, అందరూ స్పెషల్లీ ఖుషి అన్న చాలా హెల్ప్ చేశారు. ప్రతి షాట్లో ఏ సీన్ ఎట్లా రావాలి, ముందే కొంచెం ప్రాక్టీస్ చేయించేసి మళ్ళీ ఇట్లా కాదు కొంచెం చేంజ్ చేయాలి, అందరూ హెల్ప్ చేశారు. అందరు ఆర్టిస్ట్ హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్ఫుల్గా ఉన్న ఈ టీంలో వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఇంకొక పర్సన్ ఉన్నారు, విక్రమ్ అన్న. ఆయన లేకపోతే అసలు మాకు ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఆయన ఏ సిచ్యువేషన్లో ఎవరికైనా కోపం ఉందంటే ఆయన మీద తీసేస్తారు, ఆయన మీదనే మొత్తం. సో చాలా హ్యాపీగా ఉంది. గ్లిమ్స్ అయితే సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గ్లిమ్స్ చూసిన తర్వాత నిజంగా చాలా థ్యాంక్స్ సార్. చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఆనంద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ గారు. చాలా పేషెన్సీతో వచ్చి ఇక్కడ కూర్చొని మా గేమ్స్ చూశారు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ ప్రవీణ్ జ్యువెలర్ గారు, ప్రొడ్యూసర్ గారికి, తర్వాత నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ మా కో యాక్టర్స్కి అందరికీ గుడ్ ఈవినింగ్. ఇంకా అందరి గురించి అమిత్ చెప్పేశాడు, ఇక ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఫస్ట్ మన తెలంగాణలోనే ఐఫోన్ యూజింగ్ చేస్తూ ఏఐ టెక్నాలజీ వాడుతూ ఫస్ట్ టైం సినిమా వస్తుంది ఇది. సో మీరు అందరూ డెఫినెట్గా ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. ఇంకేం మాట్లాడో అర్థం కావట్లేదు. బట్ మా ప్రొడ్యూసర్ గారికి చాలా పేషెన్సీ, కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇంత పేషెన్సీతో ఇంత ఇన్వెస్ట్ చేస్తూ మా ఉన్న టాలెంట్ని ముందుకు తీసుకొచ్చారంటే ప్రొడ్యూసర్ గారికి మేమందరం రుణపడి ఉన్నాం. నాట్ ఓన్లీ దిస్ ప్రాజెక్ట్, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. అందరికీ టాలెంట్ గుర్తించి ఇవ్వడం అనేది గ్రేట్. ఇక నాని
నాట్ ఓన్లీ యాక్టర్, మేనేజింగ్ మొత్తం అతనే చూస్తున్నాడు. నిజంగా నాని లేకపోతే షూటింగ్ జరిగి ఉండేది కాదేమో. ఆ ఫారెస్ట్లో చాలా స్ట్రగుల్స్ పడ్డాం, పర్మిషన్స్ అండ్ ఫుడ్కి, ట్రావెలింగ్కి, అన్నిటికీ. మాకు ప్రొడ్యూసర్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. అసలు ప్రొడ్యూసర్ గారు భయపడ్డారు మాకు ఏమన్నా అవుతుందేమో అని, కానీ మా డైరెక్టర్ గారు రిస్క్ చేశారు. చూడడానికి అంటున్నా చాలా ధైర్యవంతుడైన. ఇంకా ఏ మిషన్ మాయ గురించి చెప్పాలి అంటే, కొత్త టెక్నాలజీ, ఏ టెక్నాలజీని వాడుతూ చేశాం. డెఫినెట్లీ అందరికీ కొత్తగానే ఉంటుంది. ఇది గ్లిమ్స్, నెక్స్ట్ టీజర్, ట్రైలర్, ఇంకా సినిమా ఉంది. సో డెఫినెట్లీ సక్సెస్ అవుతుందని 100%. థ్యాంక్ యూ సో మచ్. సూర్య గారికి ఇప్పుడు నేను ఫస్ట్ ఇస్తాను అనమాట. సార్ మీరు మాట్లాడేసండి, లేకపోతే తూచేది అన్యాయం జరుగుతుంది. మా ఈవెంట్ని చూడడానికి ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ గారికి, మా కృష్ణకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సినిమా ఖచ్చితంగా బాగుంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నెక్స్ట్ నవీన్ గారు మాట్లాడుతున్నాను కోరుకుంటున్నాను. స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సో ముందుగా మీరు ఎలా అయితే ఒక కొత్త ప్రాజెక్ట్ని ఎంకరేజ్ చేయడానికి మీ ఇంట్రెస్ట్ ఇలా చూపిస్తున్నారో, మాకు కూడా ముఖ్యంగా ప్రవీణ్ సార్ కొత్త వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆయన చూపించిన ఆ ఇంట్రెస్ట్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి ఖచ్చితంగా కావాలని. సో చాలామంది కళాకారులు బయటికి రావాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన వ్యక్తి ఇలాంటి పర్సనాలిటీ, ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు. సో అండ్ ఖుషి గారు ఎటువంటి ఎక్కువ టాలెంట్కి మాత్రమే రికగ్నైజ్ చేసి టాలెంట్తో మాత్రమే ముందుకెళ్ళాలని చెప్పి ఒక టీమ్ స్పిరిట్తో మా అందరినీ కాస్త ఇబ్బంది పెట్టిన అడవుల్లో మంచిగా షూట్ అయితే చేశారు. సో ఇందాక వచ్చిన గ్లిమ్స్ వెరీ రఫ్ కట్. సో ఇదంతా ఇంకా బెటర్గా వస్తుందని నేను ఆశిస్తున్నాను. సో దీని గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఏ టెక్నాలజీని యూజ్ చేసి ఒక ఐఫోన్తో మూవీ తీయడం పైన చాలామంది అంతగా నమ్మకం చూపించకపోవచ్చు. బట్ మా టీం అంతా దాన్ని నమ్మి, ముఖ్యంగా మా టీం మొత్తాన్ని ప్రవీణ్ సార్ నమ్మి మేము ఇంత దూరం రాగలిగాం. సో ఇలాంటి కొత్త కొత్త ఐడియాలు ట్రై చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. మీరు కూడా ఇలాగే ఆదరించాలని కూడా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా వీ వోంట్ డిసప్పాయింట్ యూ. సినిమా అయితే తప్పకుండా చూడండి. ఇప్పుడు చూసిన గ్లిమ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇందులో ఒక మ్యూజిక్ అయితేనేమి, ఇంకా విఎఫ్ఎక్స్ అయితేనేమి, పలు రకాల వాటికి ఏఐని యూజ్ చేసి ఆయన ఏ గురించి చాలా తెలుసుకొని దాని గురించి చాలా నేర్చుకొని ఈ సినిమా తీయడం జరిగింది. సో ఐ హోప్ యు ఆల్ డెఫినెట్లీ విల్ షో ఇంట్రెస్ట్ ఇన్ దిస్ అండ్ మమ్మల్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు సత్యనారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో దగ్గరుండి అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఇదే కాదు అంటే లైక్ నాకు తెలిసి ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఫస్ట్ స్టార్ట్ చేయాలని అంటే హీ విల్ బీ దేర్ అనమాట. ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని జరిగిందా లేదా అనేది చూసుకుంటారు. కోసం గట్టిగా చెప్పట్లు సత్య అనేది అలవాటు అయిపోయింది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డ్యూ టు సమ్ రీజన్స్ కొంచెం లేట్ అయింది. అయినా కూడా ఈ టైం వరకు వెయిట్ చేసి సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడమే ఒక ఎక్స్పెరిమెంటల్తో స్టార్ట్ అయింది. సో ఎలా తీద్దాం, స్టోరీ అనేది రెడీ అయింది, ప్లాట్ ఎలా తీద్దాం అనుకున్నప్పుడు సార్ని కన్సల్ట్ అవుతే ఐఫోన్తో వెళ్దాం అని చెప్పేసి చెప్పాము. సో ఆయన ఇమీడియట్లీ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, ఐఫోన్తో మూవీ అంటే చాలా తక్కువ కదా, రేర్ కదా, ట్రై చేయండి అని చెప్పేసి స్టార్ట్ చేసి దాని మీద రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళి ఐఫోన్కి ఆ విజువల్స్కి ఆ క్లారిటీ రావాలంటే ఏం చేయాలి, ఏ లెన్సులు వాడాలి, సో ఐఫోన్ కూడా లెన్సులు యూజ్ చేయొచ్చు అని చెప్పి మళ్ళీ ఆ లెన్సెస్ అన్నీ కూడా యూరోప్ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించి ఇక్కడికి ఎక్స్పోర్ట్ పెట్టి తీసుకురావడం జరిగింది. సో అదంతా కూడా చాలా టఫ్ జాబ్. కానీ ఏది చెప్పినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అని చెప్తే ఓకే, ఏది జరిగినా కూడా సినిమా కోసమే కాబట్టి నో నీట్ ఓవర్ అబౌట్ ఇట్ కానివ్వండి అని చెప్పి దగ్గరికి వెళ్ళే వాళ్ళు. సో అలా అనుకోకుండా చాలా జరిగాయి దీంట్లో. సో వెళ్ళి షూట్ జరిగిన ప్రాసెస్ కానీ, సో అంత అన్ఎక్స్పెక్టెడే. వెళ్ళాం, షూటింగ్కి వెళ్ళాం. సో ఫారెస్ట్లోకి ఎంటర్ అవగానే గార్డ్స్ రావడం, ఇబ్బంది పెట్టడం, సో అక్కడ ఫేస్ చేయడం, సో మళ్ళీ పర్మిషన్స్ తిరగడం. సో కంప్లీట్గా రా ఫారెస్ట్. అంటే ఇప్పుడు మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఫారెస్ట్ అంతా కూడా సెటిల్లో జరుగుతూ ఉంటుంది.
సో స్టూడియోస్లో జరుగుతూ ఉంటుంది. కానీ మేము ఎక్స్పెరిమెంట్లోకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం కాబట్టి సో ఏం జరిగినా డేజెస్ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి కంప్లీట్ అంటే రా ఫారెస్ట్ అంటే యానిమల్స్ తిరిగే ఫారెస్ట్ మాత్రమే, అంటే అక్కడికి వెళ్ళి జనసంచారం ఉండేదైతే కాదు. ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయిన డైరెక్ట్ ఎక్విప్మెంట్ అంతా తీసుకుని సో అక్కడ వర్క్ స్టార్ట్ చేసాము. సో ఎక్కడ వర్క్ ఎలా జరుగుతుందని చెప్పి ఆయన రోజు ఫోన్ చేసి అడిగినప్పుడల్లా, అయ్యా మీరు ఫారెస్ట్లో ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి, నేను ఇబ్బంది ఉంటే చెప్పండి, ప్రాబ్లం తిరిగి రండి, కాదు మళ్ళీ వెళ్ళరు అని చెప్పి ప్రతిసారి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలా చెప్పిన ప్రతిసారి ఇంకా ధైర్యం పెరుగుతూ ఉండేది. ఎందుకంటే ఫారెస్ట్ అంటేనే భయం. మేము ఎన్ని జంతువులు చూసాము, ఎన్ని విష జంతువులు చూసాము మాకు తెలుసు, మా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉండేవి అవన్నీ కూడా. సో ప్రతిసారి ఆయన ఫోన్ చేసి ఎంకరేజ్ చేసినప్పుడల్లా చాలా బాగా అనిపించేది. సో మాకనే కాదు, ఇక్కడ ప్రొడక్షన్లో ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఆయన చాలా బాగా అట్లాగే అందరికీ ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కమ్ టు ది డైరెక్టర్, ఆయన కాన్సెప్ట్ అనుకున్నారు, చెప్పారు. సో మొత్తం యాక్టర్లందరికీ ఆయన ఆడిషన్ చేసి తీసుకొని సో స్టార్టింగ్ నుంచి కూడా అందరికీ ముందే స్క్రీన్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఎండ్ ఆఫ్ ది డే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది. సో కొంచెం కొంచెం బయటకు వస్తున్నాం. ఫస్ట్ చిన్న పోస్టర్ లాంచ్ చేయాలని చెప్పి మేము ముందుకు వచ్చాం. సో మా అందరిని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి మా సార్ మా కోసం ఈ వీడియో కట్ చేసి తీసుకొచ్చారు. సో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఓకే, సో ఇంకా ముందు ఇంకా మాట్లాడే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ టు ఆల్. మేము ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. సో ఇలాంటి ఒక ఐడియా అండ్ ఇలాంటి ఒక కథతో మన ముందుకు రాబోతున్న ఖుషీరావు గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్, ఈ మిషన్ మాయ మీ లైఫ్లో మాయాని తీసుకొచ్చి మిషన్ మాయలో పెట్టారా ఏంటి? ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన యాంకర్ గారికి థ్యాంక్స్. ఇది పోస్టల్ లంచ్, మొత్తం అన్నీ ఇప్పుడే చెప్పేయాల్సిన అవసరం లేదు, చాలా చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే నేను ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ బట్టి ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దామని నేను వచ్చాను. సో నా ఐడియాని ఫస్ట్ సత్యాకి చెప్పి ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి దీన్ని ఎగ్జిక్యూట్ చేసామన్నమాట. నన్ను నమ్మి యాక్టర్స్ సాధారణంగా ఐఫోను ఈ ఏ టెక్నాలజీ అంటే మామూలు ట్రెడిషనల్ మెథడ్స్ అయితే సాధారణంగా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఇది సినిమా, సో దీనికి ఒక విజన్ ఉంటుంది, ఈ టెక్నికాలిటీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయని నమ్ముతారు. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఏ టెక్నాలజీ వాడి విఎఫ్ఎక్స్ కానీ సౌండ్ డిజైన్ కానీ మ్యూజిక్ కానీ అలాగే కొన్ని స్క్రిప్ట్ వర్క్ సంబంధించిన కానీ అన్నీ నేను ఏ టెక్నాలజీతో వాడి చేస్తున్నా. మీరు అందులో యాక్టర్గా చేయాలి, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ లేదు, వర్కౌట్ అవుతుందో లేదో అని భయం ఉంటుంది. సో నా కథను నమ్మి ఫస్ట్ వచ్చిన యాక్టర్స్కి చాలా చాలా థ్యాంక్స్. తర్వాత విషయం ఏంటంటే సాధారణంగా ఇంట్లో పిల్లలకి పలానా చదువుతాను అంటే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తారు, లేదంటే స్పోర్ట్స్ నేర్చుకుంటానంటే ఎంకరేజ్ చేస్తారు, లేదా సింగింగ్ అంటే ఎంకరేజ్ చేస్తారు, ఐఏఎస్ అవుతానంటే ఎంకరేజ్ చేస్తారు, ఇంకేది చేద్దామన్నా లేదంటే పైలట్ అవుతానన్నా ఎంకరేజ్ చేస్తారు. కానీ ఒక్క సినిమా ఫీల్డ్ అంటే ఏ పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు. అలాంటి దానికి రూపాయి కూడా రాదు, ఇది ఎక్స్పెరిమెంటల్, దీనికి డబ్బులు వస్తాయో రావో తెలియదు, రూపాయి కూడా రాకపోవచ్చేమో అని తెలిసి కూడా ఎంకరేజ్ చేశారు మా ప్రొడ్యూసర్ గారికి. నిజంగా నా హార్ట్ ధన్యవాదాలు. సో మాకు ఇంత ఎంకరేజ్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆయన ఎటువంటి డబ్బు బడ్జెట్ పెరిగినా కూడా వెనకాడకుండా ముందుకు తీసుకెళ్లారు. దానికి ప్రతిఫలంగా మేము ఆయన స్థాయిని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్తాం, కానీ ఏ రోజు కూడా తగ్గించకుండా దాన్ని సక్సెస్ఫుల్గా సాధిస్తామని ఆయనకి నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బీ పేషెంట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. 2-3 డౌట్స్ ఉన్నాయి, అడగచ్చా? యా. సో ఇది మీ సెకండ్ ప్రాజెక్ట్ కదా, బట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కానీ బట్ స్టిల్ పోస్ట్ ప్రొడక్షన్ ఉంది. ఓకే డన్. బట్ ఎందుకు ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ ఐఫోన్తోనే తీయాలని ఎందుకు అనుకున్నారు? వై? ఎలాంటి సిచ్యువేషన్ మిమ్మల్ని ఏదైనా కదిలించిందా? ఎందుకు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ అనేది చాలా డల్గా ఉంది సినిమాలకి. మామూలు థియేటర్లు చూస్తే మీడియం రేంజ్ సినిమాలు కూడా ఎవరు వెళ్ళట్లేదు. సో అది జనాలకి వెళ్ళాలంటే ఏదో వైరల్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నాను అనమాట. సో యారీ కెమెరాతో తీశారంటే జనాలు సినిమాయే కదా అనుకుంటారు, ఐఫోన్తో ఎలా తీసారో ఒక ఎగ్జైటింగ్ ఇది అనిపిస్తుంది అనమాట. రెండోది ఏంటంటే ఏ టెక్నాలజీ వాడుతున్నాం, ఈ రెండు కలిపి వైరల్ చేసుకుందాం, మూవీని కొంచెం జనాల్లోకి తీసుకెళ్దాం, ఒక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీలుగా దాన్ని తీసుకెళ్దామని మేము ఈ విధంగా ప్లాన్ చేస్తాం అనమాట. ఇంకో విషయం ఏంటంటే అడవిలో అది వెరీ రిస్కీ మేకింగ్ అనమాట. సో దానికి పెద్ద కెమెరాలతో చేయాలంటే వెరీ హై బడ్జెట్ అనేది అవసరం ఉంటుంది.
సో దానికోసం మేము ప్రాక్టికల్ మెథడ్లో ఇది చేయాల్సి వచ్చింది. ఓకే డన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆయనని పొగిడితే ఆయన చాలా సిగ్గుపడిపోతారు. బట్ వన్ థింగ్ అయితే డెఫినెట్లీ చెప్పాలి, ఇండస్ట్రీలో సార్ మిమ్మల్ని మీ గురించి నేను చెప్తుంది, ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఒక పర్సన్ని నమ్మి డబ్బులు పెట్టాలి అని అంటే చాలా రిస్క్ సార్, అది పెట్టరు. బట్ మీరు కొత్తగా వచ్చే యంగ్ స్టార్స్, నాట్ ఓన్లీ ఖుషి గారు వారు ఇక్కడ ఉన్న వాళ్ళనే కాకుండా చాలామంది యంగ్ స్టార్స్కి సపోర్ట్ చేస్తారు ప్రవీణ్ గారు, ఈ విషయం నాకు కూడా తెలుసు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దట్ అండి. సో ఏ నమ్మకంతో ఎలా చేస్తున్నారో తెలియదు కానీ బట్ మీరు నమ్మిన కథలన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. సో ఈ స్టోరీ అంటే మిషన్ మాయా స్టోరీ ఎలా అనిపించింది ఏంటి, ఒక్కసారి మా ప్రవీణ్ గారి కోసం గట్టిగా చెప్పట్లమ్మా. లేట్ అయింది, ఆయన ఓపికగా కూర్చొని మా గురించి మీరు వెయిట్ చేస్తున్నారు. మిషన్ మాయ ఈ సినిమా ఐఫోన్తో చేస్తున్నారు, సరే ప్రాజెక్ట్ స్టోరీ బాగుంది, స్టార్ట్ చేసాం, అంతా ఓకే. ఈ సినిమా ఎస్పెషల్లీ నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఆర్టిస్ట్లకి. సో వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు, ఎంత సపోర్ట్ చేశారు, ఎంత కష్టపడ్డారు అనేది నాకు లిటరల్గా తెలుసు. ఈ సినిమా డబ్బులు ఇస్తుందా, బయటికి వెళ్తుందా, హిట్ అవుతుందా అని నాకు ఏం గుర్తులేదు. అంటే వీళ్ళ స్ట్రగుల్ చూసాక నేను ఏం ఫీల్ అయ్యా అంటే సినిమా ఫినిష్ అయ్యి వీళ్ళు హ్యాపీ అయితే చాలు. సో వీళ్ళు సినిమా చూసాక వీళ్ళు అబ్బా సినిమా తీసారా చాలా బాగుంది అని వీళ్ళు ఫీల్ అవుతే చాలు అనే స్టేజ్లో అంత స్ట్రగుల్ పడ్డారు వీళ్ళు. అండ్ మోరోవర్ ఖుషిరావు గారు డైరెక్టర్ చాలా అంటే మేబీ చాలా కష్టం అనుకుంటా ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి కండిషన్లో. సో ఒక మొబైల్తో సినిమా తీయడం, మూవీ అయితే ఫినిష్ అయింది. సో హోపింగ్ వెల్ అంతా మంచి జరుగుతుందని. అండ్ అందరికీ థ్యాంక్ యూ.